సర్వాధికారి నిరంతర స్తోత్రుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదనగా ఐగుప్తు నుండి కానానుకు ఇజ్రాయిల్ ప్రయాణం. మనకు శ్రేష్టమైన వాక్యం ద్వారా మాటలు ఆశపడుతున్నాను. ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల బానిసత్వంలో ఉండగా వాళ్ళు దేవునికి మొరపెట్టడం జరిగింది. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ ప్రజలు దేవుడిని మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించాడు. దేవుడు మొర ఆలకించి ఇజ్రాయిల్ ప్రజలను ఎలాగైనా ఐగుప్తు నుంచి విడిపించాలని, వాళ్ళని ఆ బానిసత్వం నుంచి బయట తీసుకురావాలని చెప్పి దేవుడు ఎలాగైనా సరే వాళ్ళు బయట తీసుకోవాలనే ఆలోచనతో మోషేని నాయకత్వం వహించడానికి ఎన్నుకోవడం జరిగింది. ఇజ్రాయిల్ ప్రజల్ని మోషే ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారి ప్రయాణము అరణ్యంలో కొనసాగించడం జరిగింది. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎన్నో ఒడిదోకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొని వాళ్ళు అనుకున్న ప్రదేశం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయాణము చాలా అద్భుతంగా జరిగింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్యాలు జరిగాయి. ఆశ్చర్యాలని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మన జీవితంలో కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాలు కొన్ని మరుపురానిగా ఉండిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడు గుర్తుంటూ ఉంటాయి ఆ ప్రయాణాలు. ఎందుకంటే ఆ ప్రయాణంలో మనం ఎదుర్కొనే సమస్యలు, ఎదుర్కొనే కష్టాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇజ్రాయిల్ ప్రజలు కూడా ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అన్నీ ఎదుర్కొని వాళ్ళు అనుకున్న వాగ్దాన భూమి దేవుడు తీసుకోవడం జరిగింది. దేవుడు ముందుగానే మోషేతో మాట్లాడాడు. నిర్గమకాండం 3:7-8 చూస్తే దేవుడు ముందుగానే ఐగుప్తు ప్రజల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి, అంటే కానాను అనే ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఆశపడి ఉన్నాడు. దానికోసమని మోషేని ఎన్నుకోవడం జరిగింది. అయితే వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పుడు కాలమాన ప్రకారంగా వాళ్ళు 40 సంవత్సరములు అరణ్యంలో నడవడం జరిగింది. 40 సంవత్సరాలు దాని జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ ఐగుప్తు నుండి కానానికి కేవలము 450 కిలోమీటర్లు మాత్రమే, లేదా 500 కిలోమీటర్లు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళుంటే 11 రోజుల్లో వాళ్ళు కానాను ప్రదేశానికి వెళ్ళగలరు. కానీ 11 రోజుల్లో వెళ్ళవలసిన కానాను అనే ప్రదేశానికి వారు దగ్గర 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. దేవుడు ఎందుకు అంత సుదీర్ఘ ప్రయాణాన్ని వాళ్ళ జీవితంలో కొనసాగించాలనేది దేవుడి చిత్తమై ఉంది. దేవుడికి ప్రణాళిక ఉంది. ఒకరు వాళ్ళు తినంగా ఐగుప్తు నుండి ఇజ్రాయిల్ ప్రజలకు ఇజ్రాయెల్ దేశము వాళ్ళు ఐగుప్తు నుండి కానానికి నేరుగా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మధ్యలో ఫిలిప్స్తీన్లు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఫిలిప్స్తీన్లు ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువులు. సో శత్రువుల బారిలో పడిపోతారేమన్న భయంతో యేసు ఏం చేశాడంటే ఆ ప్రయాణంలో వాళ్ళు తీసుకెళ్ళలేదు. దేవుడు ముందుగా అన్నాడు, నిర్గమకాండం 13-17 అంటాడు కదా, వాళ్ళు ఆ ప్రదేశం వెళ్ళినట్టయితే ఆ ఫిలిస్తీన్లు చూసి మళ్ళీ ఐగుప్తు దేశం మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి వచ్చేస్తారేమో అని చెప్పి ఆ వాగ్దాన భూమి చేరుకోరేమో అని భయంతో యేసయ్య నేరుగా ఐగుప్తు నుంచి కానానికి తీసుకువెళ్లకుండా వాళ్ళు వేరే మార్గంలో దేవుడు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. కేవలం ఎందుకంటే దేవుడు వాళ్ళని కాపాడని మాత్రమే. దేవుడు వాళ్ళు రక్షించాలి, వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ముందు దేవుడు వాళ్ళని కాపాడాలి. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి కానాను అనే దేశానికి వెళ్ళడం జరిగింది. ఐగుప్తు నుండి కానానికి వీరు వెళ్ళే మార్గంలో 8,500 కిలోమీటర్లు, అంటే 450 కిలోమీటర్లు నడవలసిన వారు
8500 కిలోమీటర్లు నడిచారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే దేవుడు అంత సుదీర్ఘ ప్రయాణం వర్షం చేయించడం జరిగింది. కుమారుడు వాక్యుని ప్రేరరా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుడు మన మార్గంలో తీసుకెళ్తాడంటే దానికి ప్రణాళిక దేవుని చిత్తమై ఉంటుంది. దేవుని చిత్త ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిస్తాం. మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుని నిర్ణయాలు వేరు, మన నిర్ణయాలు వేరు. దేవుని చిత్తమే మన చేతులు నెరవేర్చబడుతుంది తప్ప మనుషుల చిత్తాన్ని మన చేతులు నెరవేర్చబడదు. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎంత గమ్యానికి ఎలా చేరుకోవాలనేది అది దేవుని చిత్తమై ఎందుకు కుమారుడు వాక్యం ప్రియులారా, ఈ ప్రయాణము, ఈ జీవితమైన ప్రయాణంలో దేవుడు మన ముందు నడిపిస్తుంటాడు. మనం అనుకున్న మార్గం ఒకలా ఉంటుంది, కానీ యేసయ్య నడిపింపు ఒకలా ఉంటుంది. మనం త్వరగా చేరుకోవాలనుకుంటాం, కానీ యేసయ్య అతను ఎందుకు ఆలస్యం చేస్తాడంటే దేవుని యొక్క ప్రణాళిక. దెర్ ఈస్ ఎ గాడ్స్ ప్లాన్ రికార్డింగ్ అస్ హౌ టు వాక్ ఇన్ ద లైఫ్. మనం ఏ విధంగా నడవాలి అనేది దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్తాం తప్ప మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నెరవేరబడదు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని నిర్ణయాలు తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడిస్తేనే మనం అనుకున్న ప్రదేశానికి, గమ్యానికి చేరగలము. ఎందుకంటే మనం ఒక గమ్యం అనుకుంటాం, కానీ వేరే యేసయ్య వేరే గమ్యాన్ని తీసుకువెళ్తాడు. మనం ఒక ప్రయాణంలో అనుకుంటాం, కానీ దేవుడు వేరే ప్రయాణంలో తీసుకువెళ్తాడు. దేవుడు ఏం తీసుకెళ్తాం దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది. కుమారుడు దెర్ ఇస్ గాడ్స్ ప్లాన్ రికార్డింగ్ అవర్ లైఫ్. మనం ఏదో అవ్వాలనుకుంటాం, కానీ దేవుడు వేరే దాన్ని తీసుకువెళ్తూ ఉంటాడు. కనుక ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు నడిపించడానికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. కుమారుడు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్ రిగార్డింగ్ ఇజ్రాయెల్. కనుక కుమార్తె దేవుని యొక్క సెలవిస్తుంది. అదే వాళ్ళు మెరుగ్గాని ప్రయాణం అయితే ఫిలిష్తీయుల చేతిలో వాళ్ళు హతమైపోతారు. కాబట్టి దేవుడు వాళ్ళ బారిలో పడకుండా వేరే మార్గంలో దేవుడు వాళ్ళు నడిపించడం జరిగింది. వాక్యమైన ప్రియులారా, దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఆయన అందుకే అంటాడు కదా 90 కీర్తనలో, నిన్ను కాపాడేవాడు కొడుకడు నిద్రపోడు. ఆయన మనల్ని ఎప్పుడు కాపాడే దేవుడు. ఆయన మన పాదం ఒక రాయి తగలకుండా తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడంటే కుమార్తె మనల్ని ఎప్పుడు దేవుడు కాపాడేవాడు, మనం రక్షించేవాడు. మనకు ఆపదలు రాకుండా, కష్టాలు రాకుండా, సమస్యలు రాకుండా మనం ఎలాగెళ్ళాలో, మనం ఏ విధంగా నడవాలో దేవుడు ప్లాన్ ప్రకారంగా మనం నడిపిస్తూ ఉంటాడంట. దెర్ ఇస్ గాడ్స్ ప్లాన్ రిగార్డింగ్ అస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా మన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి అంత సుదీర్ఘ ప్రయాణం వచ్చారు దేవుడు చేయించాడు. మొట్టమొదటిగా దేవుడు 11 రోజుల్లో వెళ్ళవలసిన ఇశ్రాయేలు ప్రజలు 8500 కిలోమీటర్లు ఎందుకు నడిపించాడు. మొట్టమొదటిగా ఆ ప్రదేశం యొక్క విలువ తెలుసుకోవడానికి, ఆ కానాని యొక్క విలువ తెలుసుకోవడానికి దేవుడు వారిని అంత సుదీర్ఘ ప్రయాణం జరిగించాడు. వాక్యమని పేర మనకి ఆ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎక్కువ కాలం ప్రయాణం చేస్తే దాని ఒక విలువ తెలుస్తుంది. మనుషులు ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలియదండి. మనుషులు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోం, మనుషులు లేనప్పుడు వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఏమైనా సోదరు వాక్యములారా, దేవుడు మన పట్ల ఒక నిర్ణయము, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దాని ప్రకారంగానే మన జీవితాల ముందుకి కొనసాగుతూ ఉంటాయి. కనుక దేవుని యొక్క సెలవిస్తుంది ఏంటంటే మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మన జీవితం కొనసాగించాలి, ఏ విధంగా మన ముందుకు కొనసాగాలని అది దేవునిగా ప్రణాళిక ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యములారా, మనకి విలువ తెలియాలంటే దేవునితో ఎక్కువ కాలం ప్రయాణం చేయాలి. దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలియాలంటే మనం ఎక్కువ కాలం దేవునితో ప్రయాణం చేయాలి. యూ షుడ్ ట్రావెల్ లాంగ్ జర్నీ
విత్ గాడ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. ఆ పరలోకం మనం చేరాలంటే ఎక్కువ కాలం దేవునితో మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు ఎందుకు అంత లాంగ్ జర్నీ చేయించిన వాళ్ళ చేత? దేవునికి ప్రణాళిక. దెర్ ఇస్ ఎ గాడ్స్ ప్లాన్ రిగార్డింగ్ ద పీపుల్. ఎప్పుడైతే ఎక్కువ కాలం ప్రయాణం చేస్తామో అప్పుడే ఆ భూమి యొక్క విలువ తెలుస్తుంది. ఆ భూమి ఉన్నంత మనకు విలువ తెలియదండి, ఆ భూమి పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంత సుదీర్ఘకాలం ప్రయాణం చేశారంటే టు నో ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. ఆ భూమి యొక్క గొప్పతనాన్ని, ఆ కానాన్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళని 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం వాళ్ళ చేత చేయించాడు. లేకపోతే 11 రోజులు వెళ్ళిపోతే ఆ కానాన్ యొక్క విలువ వాళ్ళకి తెలియదండి. 11 రోజులు వెళ్ళిపోతే ఆ ప్రదేశం ఎంత గొప్పదో వాళ్ళకి తెలియదు. ఆ ప్రదేశము ఎంత గొప్పదో వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ఖచ్చితంగా సుదీర్ఘ ప్రయాణం చేస్తేనే ఆ ప్రదేశం విలువ వాళ్ళు తెలుసుకోగలరు. అందుచేత వాళ్ళ దేవుడు అంత సుదీర్ఘ ప్రయాణం 8,500 కిలోమీటర్లు వాళ్ళ చేత నడిపించాడు. ఆ నడుస్తున్నప్పుడు తనకు కష్టం తెలుస్తుంది, ఆ నడుస్తున్నప్పుడు తనకు విలువ తెలుస్తుంది, ఆ నడుస్తున్నప్పుడే ఆ భూమి ఎటువంటిది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాక్యం పేరా, దట్స్ గాడ్ ప్లాన్. దేవుడు వాళ్ళ పట్ల ఎందుకు అంత ప్రయాణం చేయించాడండి? కారణము ఆ ప్రదేశంకి విలువ. కానాను పాలుతెలు ప్రవహించే దేశం గురించి తెలుసుకుంటారని, ఆ విలువ తెలుస్తుందని దేవుడు వాళ్ళని అంత సుదీర్ఘ ప్రయాణం జరిగించాడు కుమారుడు. కానీ మొట్టమొదటిగా దేవుడు వాళ్ళని ఎందుకు అంత దూరం నడిపించాడంటే కేవలము ఒక దేవుని పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళ దేవుడు అంత దూరం వాళ్ళని ప్రయాణం చేయించడం జరిగింది కుమారుడు. వాక్యం లేదా ఈరోజు దేవుడు ఒక సెలవిస్తుంది. దెర్ ఇస్ ఎ గాడ్స్ ప్లాన్ టు ట్రావెల్ ద లాంగ్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్స్ టు ద కానాన్. ఈరోజు కూడా దేవుని యొక్క విలువ, సంఘం యొక్క విలువ, కుటుంబం యొక్క విలువ తెలియాలంటే నువ్వు వాళ్ళతో ఎక్కువ కాలం ప్రయాణం చేయాలి. ఇఫ్ యు డూ లాంగ్ జర్నీ యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు అంత సుదీర్ఘ ప్రయాణం ఎందుకు చేశారంటే ఆ యొక్క స్థలం యొక్క విలువ తెలుసుకోవడానికి. రెండోదిగా వాళ్ళు ఎందుకు అంత సుదీర్ఘ ప్రయాణం చేశారంటే టు నో ద వాల్యూ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలడు అని తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళని అంత సుదీర్ఘ ప్రయాణం జరిగించాడు కుమారుడు. వాళ్ళు 11 రోజులుగా వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలియకపోయిన వాళ్ళు 11 రోజుల్లో వాగ్దాన భూమికి వెళ్ళిపోయి ఉంటే దేవుడు చూసి అద్భుతం వాళ్ళు చూడలేకపోతారేమో. కానీ అంత సుదీర్ఘ ప్రయాణం చేశారు కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. మొట్టమొదటిగా వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురు రాగానే వాళ్ళు మోషేని తిట్టుకున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానిక, ఐగుప్తులో ఉంటే బతుకుతాం కదా అని మోషేని తిట్టుకున్నప్పుడు మోషే దేవుని వైపు చూసి తన కర్ర ఎత్తి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా సముద్రం 2 పాయలుగా చేయలేరండి. అది కేవలం యేసయ్య ఒక్కడే చేయగలరు. అది దేవునికి శక్తి కుమారుడు. అంటే దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. యేసయ్యకి సమస్తం సాధ్యం, ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చేశాడు. ఆ ఆరిన నేల మీద ఇంచుమించు 6 లక్షల మంది ఆరిన నేల నడుచుకుంటూ వెళ్ళారు కుమారుడు. అంటే అంతమంది
ప్రయాణం చేసేంత పెద్దగా దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశాడు. అక్కడ దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతం చేసుకున్నారు. ప్రయాణమే వెళ్ళిపోతున్నప్పుడు పగలు చూస్తే ఎండ దెబ్బ తగులుతుంది, రాత్రి అంతా కట్టే చీకటిగా ఉంది. పగలు ఎండ దెబ్బ తట్టుకోలేకపోతున్నారు, రాత్రి ఆ చీకట్లు నడలేకపోతున్నారు. మళ్ళీ ప్రార్థించేది, ప్రభా పగలు ఎండగుంది ప్రభా, సొమ్మసిల్లిపోతున్నాం. రాత్రి చూస్తే మాకేం కనిపించట్లేదు, ఏదో చేయి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు వాళ్ళ జీవితంలోకి ఒక అద్భుతం చేసేయండి. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చి వాళ్ళ ప్రయాణం అంతట్లో దేవుడు తోడుకున్నాడు. దేవుని మహిమకులంగా ఆమె చెప్దాం. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ అండి, అమేజింగ్ జర్నీ. దేవుడు అద్భుతంగా వాళ్ళు తీసుకువెళ్ళాడు. వాళ్ళే ఊహించడం వల్ల జరుగుతుందని కదా కుమార్తె. దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. ప్రభాని తట్టుకోలేకపోతున్నాం ప్రభా అంటే దేవుడు చల్లని మేఘం మన జీవితంలో తీసుకొస్తాడు. ప్రభా ఈ చీకట్లో నేను ఉండలేకపోతున్నాం ప్రభా అన్నప్పుడు మన జీవితంలోకి వేసి వెలుగుని తీసుకొస్తాడు. కుమార్తె చీకట్లో ఉన్న మన జీవితాలని వెలుగుమై ఇవ్వడానికి దేవుడు అనుగ్రహం ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. 3 బారిపడిన జీవితాన్ని వెలిగించడానికి, మారాగా ఉన్న మన జీవితాన్ని మధురంగా మార్చడానికి ఆ మనుష్య కుమారుడు లోపలికి వచ్చాడు. కుమారుడు వాక్యమైన పిల్లరా, మోషే నాయకత్వం ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. పగలో మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని దేవుడు అనుగ్రహించాడు. అద్భుతం కదా, అతి శ్రేష్టమైన కార్యం అది. పగల ఎండ దెబ్బ తగలలేదు వాళ్ళకి, ఎందుకంటే మేఘం అడ్డుగా ఉంది. రాత్రి అనేది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే రాత్రి అగ్నిస్తంభం ముందుగా ఉండి వాళ్ళు నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. ఆ వెలుగులో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో మనం నడవాలి అంటే మనకు వెలుగు చాలా అవసరం. ఆ వెలుగు అనుగ్రహించేవాడు యేసయ్య ఒక్కడే. ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితంలో దేవుడు వెలిగించును గాక. మీ జీవితంలో చీకటి దేవుడు తొలగించును గాక. మీ జీవితం అద్భుతాలు దేవుడు చేయను గాక. ఆమె చెప్తాం. కుమార్తె ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చూస్తారండి. ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారు. మన జీవిత ప్రయాణంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో కూడా పగల మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఆశపడుతున్నాడు. దట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. దట్స్ ఎ గాడ్స్ జర్నీ ఇన్ అవర్ లైఫ్. కుమార్తె వాక్యం వినిపేరా, ఈరోజు నీ వాక్యం వింటున్నావు కదా, నీ జీవితం కూడా దేవుడు వెలిగేవాళ్ళని ఆశపడుతుంది. ప్రార్థించే ప్రభా చీకటిగా ఉన్న నీ జీవితం వెలుగుమైన చేయి ప్రభా. ఎందుకంటే దేవుడు లోకంలోకి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు, చీకటి ఇవ్వడానికి కాదు. ఏడుస్తున్న మన జీవితాన్ని సంతోషంగా మార్చడానికి వచ్చాడు. అందుకదా 125 కీర్తన 126 కీర్తన 5వ వచనం మాట ఉంటుంది. 126:5 ఆయన అంటాడు కదా, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట పోయిను అంటున్నాడు. హల్లెలూయా, ఇట్స్ వండర్ఫుల్. మన సంతోష గానములతో మనం ఉండాలంటే కన్నీరు తుడిసేవాడు కావాలి మనం. అది యేసయ్య ఒక్కడే చేయగలుగుతాడు. గాడ్ ఓన్లీ క్యాన్ డూ దట్ థింగ్స్. అద్భుతం చేసేవాడు యేసయ్య ఒక్కడే. ఈరోజు అనుకుంటున్నావా ప్రభా ఇప్పుడు నా జీవితం వెలుగు వస్తుంది అనుకుంటున్నావా? ఇప్పుడే నీకు జీవితం వెలుగు రాబోతుంది, వెలుగుతో హృదయం నింపబోతుంది. అప్పుడు మేఘస్తంభాలు దేవుడు ఇచ్చిన దేవుడు ఈరోజు కూడా జీవితం అద్భుతం చేయబోతున్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. విపరీతంగా ఆకలేస్తుంది, వాళ్ళు వండుకోవడానికి కూడా ఏమీ లేవు, తీసుకువెళ్ళే సామగ్రి కూడా ఏమీ లేదు. ప్రభా ఆకలేస్తుంది, ఆయన మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే వారి జీవితం అద్భుతం జరిగింది. ఏంటంటే ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. అదేవిధంగా అద్భుతమైన కార్యం అండి. 40 సంవత్సరాలు దేవుడు పోషించాడండి. 40 years 40 సంవత్సరాల మన్నాను కురిపిస్తూనే ఉన్నాడు వాడి జీవితంలో. ఈ మన్నా ఎవరు తింటారంటే దేవదూతలు తినే ఆహారం అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుల్లో ఉంటారో వాళ్ళు దేవదూతలు తినే దేవుడు ఆహారం ఇస్తారండి. పరలోకములో దేవదూతలు తినే ఆహారము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడండి. అంటే మన్నా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ మన్నా వాళ్ళు భుజించి వాళ్ళు ఎంతో తృప్తి పడ్డారు. అంటారు కదా, ఆకాశ పక్షిని చూడండి, ఆ విత్తవు కోయు ఓడబారు, అంతకన్నా శ్రేష్ఠులు మీరు కాదా? అటువంటి వారిని నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు మనం పోషించే దేవుడు.
దేవుడు మనల్ని నడిపించే దేవుడు, మన దేవుడు మన హక్కులు చేర్చుకునే దేవుడు, ఆకలి వేస్తున్నప్పుడు ఆహారం పెట్టే దేవుడు. కుమారుడు ఏలియా దేవుడు పోషించాడు. కాకుల ద్వారా దేవుడు మాంసాన్ని ఏలికి పంపించాడు. ఆ వాకు దగ్గర నీళ్ళు తాగి బతికాడు. అంత అయిపోయినప్పుడు ఆ శరపోతుడి దగ్గర దేవుడు ఏలికి ఆహారం పెట్టాడు. కుమారుడు మన దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఈ లోకంలో మనల్ని ఎవరు పోషించుకోవచ్చేమో కానీ, ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోవచ్చేమో కానీ, దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు. ఈ లోకం ఎటువంటిదంటే డబ్బు నిన్ను ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే నేను ఎవరు ప్రేమించరు. కుమారుడు ఇది లోకం పోకడ. కానీ యేసే మాత్రం మనల్ని పోషించే దేవుడు, దేవుడు మనల్ని నడిపించే దేవుడు, మనల్ని హక్కుని చేర్చుకునే దేవుడు. ఆమె చెప్దామా? ఇట్స్ వండర్ఫుల్ అండి. నీకు ఆకలి వేస్తా అన్నం పెట్టే దేవుడైనా, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా అని నువ్వు మొరపెడితే వీటి వెంటనే నీకు సహాయం చేస్తాడు. ఇజ్రాయేలు ఆకలి అన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి దేవుడు పూరేలి పెట్టెలు మనకు ఇవ్వడం జరిగిందండి. ఆ పూరేలి పెట్టెలు ఎంతో శ్రేష్టమైనవి. అది చాలా శ్రేష్టకరమైన మాంసం. అది తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి వ్యాధులు రావట్. అంత మంచి పూరేడి పెట్టెలని దేవుడు ఒక ఆహారంగా ఇచ్చాడంట. ఎంతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసి ఇజ్రాయేలు చోటుకొచ్చి పడిపోయాను. పూరేడి పెట్టెలన్నీ చూడడానికి 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఉంటాయి, కానీ దాని ఆహారం చాలా ఎక్కువ అండి. చాలా శ్రేష్టమైన ఆహారం ఇస్తుందండి పూరేడి పెట్టె. అది తింటే మీరు జీవితంలో మర్చిపోరు. అంత మంచి పెట్టెలు పూరేడి పెట్టెలు. అటువంటి శ్రేష్టమైన ఆహారంతో ఇజ్రాయేల్ని పోషించాడు. ప్రభా దాహం వేస్తుంది ప్రభా అంటే వెంటనే వారికి బండలో నుంచి జీవజల్లను ప్రవహింపచేశారు. ఆ నీరు తాగి వాళ్ళు దాహాన్ని తీర్చుకున్నారు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఎందుకు చేశాడంటే ఏసీ ఎటువంటి వాడు ఇజ్రాయేలు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరనే ఉద్దేశంతో దేవుడు సుదీర్ఘకాల ప్రయాణం చేసి ఇవన్నీ వాళ్ళ జీవితంలో జరిగించాడు. కుమారుడు నీ జీవితంలో కూడా ఇజ్రాయేల్ పట్ల ఇటువంటి అద్భుతాలు చేశాడు దేవుడు. నీ జీవితం కూడా వేసే చెయ్యను గాక. నీ జీవితంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయను గాక. ఆకలితో ఉన్న నీకు దేవుడు మన్నాన్ని భుజించను గాక. అద్భుతంగా దేవుడిని జీవితం కార్యం చేయబోతున్నాడు. పూరేడి పెట్టెల లాంటి మాంసం దేవుడిని దయచేయను గాక. ఆమె చెప్దామా? ఈ నమ్ముతున్నావా దేవుడిని జీవితం కార్యం చేస్తాడని? నమ్ముడు నీ వల్లనైతే నమ్ము అని సమస్త సాధ్యం. చివరిగా చెప్పుకిస్తాను. 3వదిగా దేవుడు ఎందుకు అంత లాంగ్ జర్నీ చేయించాడంటే బలవంతుగా చేయడానికి మరియు వాళ్ళని సిద్ధపరచడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా పిరికివారుగా ఉన్నారు. భయంకరమైన భయంలో వారు జీవిస్తూ ఉన్నారు. ఐగుప్తులో హింసించే సమస్యలు, హింసిస్తున్న బాధను తట్టుకోలేక వాళ్ళు ఎంతో భయంతో జీవిస్తున్న వారికి బలాన్ని ఇవ్వడానికి, పిరికివారుగా ఉన్న వారికి బలాన్ని ఇవ్వడానికి దేవుడు వాళ్ళంతా ప్రయాణం జరిగించడానికి కుమారుడుకున్నారు. వాళ్ళ ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎన్నుకున్నారు. ఆ సమస్యలో దేవుడు విజయాన్ని ఇచ్చి వాళ్ళని బలవంతులుగా చేశాడు. అంటాడు కదా ఇర్మీయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నాం. అవును కనుక యేసయ్య కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. యేసయ్య కొరకు ఎదురు చూసేవారు నూతన శక్తిని పొందుకుంటారు. కుమార్తె వాక్యమైన పేరు దేవుడు మన బలాన్ని ఇచ్చే దేవుడైనా నువ్వు బలహీనవే కానీ నీలో ఉన్నవ బలవంతుడు. దావీదు బలహీనుడే కానీ దావీదులో ఉన్నవాళ్ళు బలవంతుడు. నువ్వు బలహీనవే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను చేయలేను ప్రభా, నాకేమి చేత కాదు ప్రభా అనుకుంటున్నావేమో. కానీ యేసయ్య అన్నాడు, కుమారుడా నేనున్నాను నీ వెనకాల, నీ చేత అద్భుతాలు చేసినన్నాడు దేవుడు. కుమార్తె నువ్వు భయపడకు. నీకు వచ్చిన సమస్యలను బట్టి నీ సమస్యల కన్నా నీ దేవుడు గొప్ప దేవుడు. నీ సమస్యల కన్నా దేవుడు బలవంతుడు. ఈరోజు సాతాన్ని నిన్ను ఇబ్బందులు పెడుతుందేమో, కానీ ఆ సాతాన్ని మీద దేవుడికి విజయాలను ఏమైనా ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్ టు గివ్ ఏ విక్టరీ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. కుమార్తె వాక్యం విన్న సోదరి యేసయ్యని బలవంతుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఇక ధైర్యాన్ని ఏమైనా. అందుకే యెహోషువతో అంటాడు కదా, యెహోషువ
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడేకు. మోషేకి తోడుగా ఉన్న నేను నీకు కూడా నేను తోడై ఉంటాను. హల్లెలూయా. ఆమె చెప్తాం. కుమార్తె, దేవునికి తోడుగా ఉండబోతున్నాడు. నీ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో దేవునికి బలాన్నిచ్చి దేవుడిని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు. దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలు చేయబోతున్నాడు. ఆమె చెప్దామా? కుమార్తె వాక్యం పిల్లారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు బలవంతుడు కావు. ఈరోజు యేసయ్య జీవితంలో బలవంతుడిగా చేయాలని, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుని ఆశ, దీని ప్రణాళిక కూడా అదే. కాబట్టి ఈ వాక్యం పేర ఈరోజు దేవుడిని జీవితంలో ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. భయపడ, దిగులు పడకు. మోషే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, నీకు కూడా నాయకత్వం వలన ఆశపడుతున్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి అద్భుతాలు చేశారు దేవుడు, అటువంటి అద్భుతాలు దేవుడు చేయడం కోసం లాంగ్ జర్నీ చేయడానికి కారణము వాళ్ళు బలవంతులుగా చేయాలి. పిరికి వారిగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని గొప్పవారిగా ధైర్యవంతులుగా చేయాలని దేవుడు అద్భుతాలు చేశాడు. అలాగే మన బైబిల్ తెలిసిన 12 శిష్యులు చాలా పిరికివారు, దేవుడితో వెళ్తున్నప్పుడు చాలా పిరికివారుగా ఉన్నారు. పేతురు అయితే 3 సార్లు దేవుడు తెలియదని అబద్ధం, అంత పిరికివాడు పేతురు. కానీ పరిశుద్ధత పొందుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ కెఫర్నహూములో కుమార్తె అలాగే మేడగదిలో ప్రార్థన చేసి 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు, ప్రవచించడం స్టార్ట్ చేశారు. పిరికి వారిగా ఉన్నవారు బలవంతులుగా మారిపోయారు, సింహం వలె మారిపోయారు. హల్లెలూయా. కుమార్తె వాక్యం ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. గాడ్స్ ప్లాన్ రికార్డింగ్ యూ టు మేక్ ఎ లాంగ్ జర్నీ. నేను బలవంతులుగా చేయలేదు దేవుడు ఆశపడుతుంది. మూడోది లాస్ట్గా దేవుడు సిద్ధపరుచుతున్నాడు వాళ్ళని. ఈ 40 సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేశారంటే వాళ్ళని సిద్ధపరచడానికి, వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని దేవుడు మనకు కూడా దేవుడు ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఎంత లాంగ్ జర్నీ ఎందుకు చేస్తున్నానంటే మనము సిద్ధపడడానికి. అంటే కదా గెట్ రెడీ అంటున్నాం. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచుకోవాలి. అది మెలకువగా ప్రార్థన చేయమంటాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు. కాబట్టి రాకడ సమయంలో మనం సిద్ధపడి ఉండాలి. మన జర్నీలో మన దేవుని కొరకు ఏమవ్వాలి? సిద్ధపడాలి. కుమార్తె అంటాడు కదా యేసయ్య, మీరు శోధనలోకి ప్రవేశించుకుంటే మెలకువగా ప్రార్థన చేయండి. ఎందుకంటే శరీరం బలహీనమే కానీ ఆత్మ బలం గలది. హల్లెలూయా. కుమార్తె శరీరం క్షీణించినా సరే నువ్వు దేవుని విడిచిపెట్టి, ఎందుకంటే మనం సిద్ధపడాలి. వేసారు అక్కడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఎత్తబడి వద్దు సంకోసం అని సిద్ధపడాలి. సిద్ధపడి రెడీ, గెట్ రెడీగా ఉండాలి. గొర్రె పిల్ల వివాహమోత్సవానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన పిలుపు కొరకు మన ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు అవసరం తెలియదు, దాని కొరకు మన ఎదురు చూడాలి. సిద్ధపాటు మనసు కలిగి దేవుని వరకు ఎదురు చూడాలి. దేవుడు ఎందుకు అంత లాంగ్ జర్నీకి ఇచ్చాడంటే వాళ్ళు సిద్ధపడాలని, దేవుని కొరకు ఎదురు చూడాలని, దేవుని మెస్సయ్య కొరకు ఎదురు చూడాలని ఇశ్రాయేలు ప్రజలు అంత లాంగ్ జర్నీ చేయించాడు. కాబట్టి వాక్ములారా, వచ్చి దేవునితో మాట్లాడుతుంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తుండగా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను ప్రయాణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సుదీర్ఘ ప్రయాణం ఎందుకంటే మొట్టమొదటిగా కాపాడడానికి, రెండోదిగా వాగ్దాన భూమిలో తెలుసుకోవడానికి, మూడోదిగా దేవుని గొప్పతనం తెలుసుకోవడానికి, నాలుగోదిగా బలవంతులుగా మరియు సిద్ధపరచడానికి దేవుడు 11 రోజుల ప్రయాణం చేయవలసిన ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 400 సంవత్సరాలు 430 సంవత్సరాల బానిసత్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించి 400 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిన ఇశ్రాయేలు ప్రజల్ని 8,500 కిలోమీటర్లు ప్రయాణం జరిగేలా చేశారు. కారణం వాళ్ళు తెలుసుకుంటారని, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోలేనంత ప్రయాణం చేశారు. కాబట్టి ఈరోజు కూడా నీ జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయనే కారణము ఆయన విలువ తెలుసుకుంటావని, నువ్వు బలవంతుడు అవుతావని,
సిద్ధపడతావని, దేవుని గొప్పతనం తెలుసుకుంటావని నీ జీవితం ఆలస్యం అవుతుంది. కాబట్టి భయపడకు. దేవుడు నీ జీవితంలో ఇశ్రాయేలు తోడుగా ఉన్నాడు. నీ ప్రయాణం అంతలో దేవుడు తోడుగా ఉండి నువ్వు అనుకున్న స్థలానికి దేవుడి తీర్చును గాక. ప్రార్థించేద్దామా ఈరోజు? దేవుడు ఈరోజు నీకు ఈ వాక్యం నీకు ఫలమించినట్టయితే, ఈ వాక్యం ఫలభర్తంగా ఉన్నట్టయితే నాతో కూడా ప్రార్థన చేయండి. నాతో కూడా ఏకీభించి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనకి ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు 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 అని దూతలతో భక్తులతో కొని ఆడపడుచున్న యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈరోజు నువ్వు వాక్యంతో మాట్లాడి ఉన్నావు. నిజమే తండ్రి ప్రభా. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ప్రభా ఐగుప్తుల నుంచి విడిపించి ప్రభా కానాను తీసుకువెళ్ళ ప్రభా. ఆ ప్రయాణ ప్రభా ఎంతో ప్రభా అమేజింగ్ ఉన్న ప్రభా, ఎంతో అద్భుతమైన ప్రయాణం. వారి జీవితం ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావు ప్రభా. నీ గొప్పతనం తెలుసుకోవడానికి, వాగ్దానం విలువ తెలుసుకోవడానికి ప్రభా, బలవంతులు చేయడానికి, సిద్ధపరచడానికి వాళ్ళు నడిపించిన్నావు తండ్రి. నిజమే ప్రభా. ఈ వాక్యం బిడ్డల్లో ప్రభా ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధపడుతున్నారు ప్రభా. ఇజ్రాయేలు సహాయం చేసిన దేవా, ఈ ప్రజలకు కూడా సహాయం దయచేయండి. మా బిడ్డలకు కూడా సహాయం దయచేయండి ఆయన. వాళ్ళు అనుకున్న ప్రభా ప్రదేశం చేరేంత ప్రభా వాళ్ళు తోడుగా ఉండాలి తండ్రి ప్రభా. వారి ఇంట్లో ఉన్న ప్రతి కష్టాల నుంచి, సమస్య నుంచి, బాధ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. వారి జీవితంలో శాంతి సమాధానం దయచేయండి. ఈ వాక్యాన్ని తండ్రి వారి జీవితం ఫలింపు చేయండి. ఈ వాక్యాన్ని వాళ్ళకి జీవితంలో గొప్పగా నడిపించండి ఆయన ప్రభా. విని విడిచిపెట్టకుండా వారి జీవితంలో నెమరు వేసుకోండి. నా దేవుడు చాలా గొప్పవాడు, నన్ను విడిపించగలడు, నన్ను అనుకున్న స్థలం తీసుకువెళ్ళగలడు అనే విశ్వాసం నీ బిడ్డ ప్రార్థన తెచ్చండి ప్రభు. విన్న వాక్యం మంచి జ్ఞానమైన చేయ ప్రభా, 30 అది ఫలింప చేయండి ప్రభా. ఈ వాక్యాన్ని నీరు కట్టండి తండ్రి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రతి జీవితం ఫలింప చేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధ వినయంతో పలుచాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శివరక్తమే జయం. యేసు సంపూర్ణ రుచికలం గాక, అపవాదికి లేదు నాశనాంతరం కులం గాక. ఆమేన్. ఆమేన్. నా తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధ బన్యుల సహవాసం మనకు, మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతనము మనకు శాంతి సమదగరించి తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబంలో అధికముగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.